ఊరికో 10 మంది పోటీ చేయరు. నేనైతే పోటీ చేయదలుచుకోలే ఒక రకంగా, కానీ నా తరపున ఒకరిని నిలబెడతా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యేకి నిలబడాలనుకుని మన సర్పంచ్ దిగలేం కదా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క నీచమైన ఈ పరిపాలన చూస్తున్నాం కాబట్టి మన వ్యతిరేకతను కనపరచాలి. ఖచ్చితంగా ఎవరినో ఒకటి మనం పెడదాం. సో మా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 160 చిల్లర గ్రామాలలో ఉన్న గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంటే కాంగ్రెస్ లో ఉన్న చేయి గుర్తునే వాళ్ళ చేయి గుర్తు రిజర్వేషన్ మీద పోటీ చేయమని 60%. ఇగో కాకట మరి ఏకగ్రీవం అయినట్టు ఆయన ఏకగ్రీవం ఆఫర్స్ అట. మీ గెలుపు మా బాధ్యత. పంచాయతీ ఎన్నికల్లోకి ఏజెన్సీలు పోయినాయి. ప్రజల 3 నుంచి ప్రచారం దాకా అన్ని చూసుకుంటామని ప్రకటనలు చేస్తున్నాయి. సర్పంచ్ ఆశావాదులకు ఆఫర్లు ఇస్తున్నాయి. పెద్ద పంచాయతీలపై ఫోకస్ పెడుతున్నాయి. నేను కూడా ఒకటి చెప్తాను. నా శక్తి వంచన లేకుండా నేను మా మునుగోడు కాన్స్టిట్యున్సీ మొత్తం సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దొంగ బీసీలను కాకుండా అసలు సిసలైన బీసీలకు, దమ్మున్న బీసీలకు, ఆత్మగౌరవం ఉన్న బీసీలకు నేను సపోర్ట్ చేస్తా. ఈ ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్నా. ఎందుకంటే ఆత్మగౌరవం లేకుండా పున్నా కైలాస్ నేతను అవమానించిన మూసుకొని పండుకునే సన్నాసులైన బీసీలకు నేను సపోర్ట్ చేయాలి. దమ్మున్న బీసీలకు, ఆత్మగౌరవం ఉన్న బీసీ బిడ్డలకు ఏ పార్టీకి వెళ్ళి నిలబడి నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తా. ఖచ్చితంగా మా రాజన్న, మా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, ఇంకా ఏ రెడ్డి అయినా నాకు సంబంధం లేదు. అది ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. న్యూట్రల్ గా ప్రజల తరఫున బీసీ బిడ్డలకు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు నిలబడ్డా మద్దతు ఇవ్వాలని అడిగి ఉన్నాను. అది మాత్రం క్లియర్. సో మీకేమన్నా సహాయ సహకారాలు నా తరపు నుంచి మీరు ఏమైనా కోరుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మన మొబైల్ నెంబర్ అందరి కాడ ఉంటుంది. దాచిపెట్టేది ఏం లేదు. అదనమాట. ఇక ఏకగ్రీవం ఆఫర్స్ అట. రూప్లా నాయక్ తండా సర్పంచ్ గా ఏకగ్రీవం అయిన జవహర్ నాయక్ అట. ఇది ఫస్ట్ న్యూస్, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. ఏకగ్రీవం అయ్యారట. మరి అలా పంచాయతీ ఎన్నికల్లో మొదలైన బేరసారాలు రంగంలోకి ఆశావాహులు. పెద్ద మనుషులతో మంతనాలు చేస్తూ అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామని ఆశ పెడుతున్నారు. 50 లక్షల నుంచి 1 కోటి దాకా పెట్టేందుకు ముందుకు బాండ్ పేపర్లు వస్తున్నాయి. డిపాజిట్ పెట్టాలంటున్న పెద్ద గ్రామ పెద్దలు, ఏకగ్రీవాలకు నజరానాలు ప్రకటిస్తున్న నేతలు. సిరిసిల్ల జిల్లా రూప్లా నాయక్ తాండాలో సర్పంచ్ గా మరి కాగా ఏకగ్రీవం అయింది ఫస్ట్ అట. మరి మీరు కూడా ఏమైనా బోనికి వచ్చి ఉంటే మీరు కూడా కొట్టరు, మీరు కూడా ట్రై చేయరు. మీ ఊర్లల్లో ఏకగ్రీవం అయితే ఈ లంగలు అతుకోరు రాజకీయాలు ఉండవు, ఊరు బాగుపడుతుంది. ఇప్పుడు వాడేం దిక్కొచ్చిచ్చేదేం లేదు, వీడేం దిక్కొచ్చేలేదు. ఇప్పుడు వాడు ఎంత ఖర్చు పెడతాడో అంత డబ్బులు గుంజుతారు రేపు. అంటే మా అన్నకాడ పైసలు లేవు, మరి పంపడు, నిధులు కూడా లేవు. కానీ సో ట్రై చేస్తాడు ఓ రకంగా అయితే. అందుకే మీరు ఒక నిర్ణయం తీసుకోరు మంచిగా. ఇప్పుడు పేపర్ మొత్తం ఇలా బీసీ పాయింటేనే. నమస్తే తెలంగాణ ఒకసారి చూడ్రి.